ఈరోజు కృతజ్ఞత లేదండి. పట్టెడన్నం దొరకని దేశాలు అల్లాడిపోతున్నాయి. పట్టెడన్నం, దేవుడు 3 పూట్ల అన్నం ఇస్తే 3 పూట్ల భోజనం దేవుడు పెడుతుంటే కూడా కృతజ్ఞత లేని వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవుని పిల్లలై కొంతమంది సనుగుతున్నారు, గొనుగుతున్నారు. తింటున్న తిండి గురించి కృతజ్ఞత లేదు, వేసుకుంటున్న బట్టల విషయంలో కృతజ్ఞత లేదు, తృప్తి అంతకన్నా లేదు. ఇదిగో ఒక్కసారి నువ్వు కళ్ళు తెరిచి చూడగలిగితే ఆహారం లేని దేశాలు, వస్త్రాలు లేని వ్యక్తులు నీకు కంటపడ్డప్పుడు ఈరోజు నువ్వు కప్పుకుంటున్న వస్త్రం చాలా విలువైందిగా నీకు కనపడుద్ది. ఈరోజు నువ్వు భుజిస్తున్న భోజనం చాలా విలువైందిగా నీకు కనపడుద్ది. ఏనాడు దేవుడు నాకు ఇదేనా ఆహారం, ఇదేనా వస్త్రం అని సనిగితే ఇదిగో ఉన్నవి కూడా తీసేస్తాడు. అదో శాపాన్ని అనుభవించాల్సి వస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని యందు నువ్వు ఆనందించగలిగితే దేవుడు నిన్ను ఇంకా అన్నిటి మీద ఆశీర్వాదకరంగా మారుస్తారండి.